లిక్కర్ కుంభకోణంలో సంపాదించిన సొమ్ముని వాసుదేవరెడ్డి, ఆయన భార్య కల్పనారెడ్డి, బావమరిది విజయ నరసింహారెడ్డి, మామ పుల్లారెడ్డి, వాళ్ళకి చెందిన విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్, విఎన్ఆర్ గ్లోబల్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి మిల్క్ చిల్లింగ్ పాయింట్ తదితర సంస్థలకు మళ్లించారు. ఆ సొత్తుతో ఆ సంస్థలు స్థిరాస్తుల భూములు కొన్న టీడీ గుర్తించింది. వాటి మార్కెట్ విలువ 95 కోట్లని తేల్చింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం గౌరవరంలో 49.05 కోట్ల విలువైన 34 ఎకరాల వ్యవసాయ భూమిని పుల్లారెడ్డి, విజయ నరసింహారెడ్డిలు వాసుదేవరెడ్డి భార్య కల్పనారెడ్డి పేట 2022లో గిఫ్ట్ డీడ్ చేశారు. విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్లో కల్పనారెడ్డి, విజయ నరసింహారెడ్డి భాగస్వాములు. కుంభకోణం సొత్తులో భాగంగా భాగాన్ని వాసుదేవరెడ్డి ఆ సంస్థలకు మళ్లించారు. ఆ డబ్బుతో ఆ సంస్థ తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో 34 కోట్ల విలువైన స్థిరాస్తులు కొంది. హైదరాబాద్లో గండిపేట వెన్నా బ్రిడ్జ్లో 1.4 కోట్ల విలువైన విల్లాని విఎన్ఆర్ డైరీ కొనుగోలు చేసి దాన్ని కల్పనారెడ్డిపేట రిజిస్ట్రేషన్ చేశారు. విజయ నరసింహారెడ్డి యాజమాన్యంలో విఎన్ఆర్ గ్లోబల్ సంస్థలకు మద్యం ముడుపుల సొమ్ము 7.96 కోట్లుగా చేరింది. ఈ సంస్థ పేరు తెలంగాణలో మహేశ్వరంలో 3,872 చదరపు గజాల ప్లాట్ను కొన్నారు. దీని మార్కెట్ విలువ 8.51 కోట్లు. వీటితో పాటు పుల్లారెడ్డి, విజయ నరసింహారెడ్డి పేరు ఉన్న పలు ఆస్తుల్ని ఈడు జప్తు చేసింది అన్నటువంటిది ఈనాడు హైలైట్ చేసింది. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, దాంట్లో చేయడంలో తప్పే లేదు, అదేంటనేది రేపు పొద్దున్న తేల్చుకుంటారు. అది వాళ్ళ సొంత ఆస్తుల్ని ఈడీ జప్తు చేసిందా లేకపోతే దీంట్లో నుంచి సంపాదించిందేనా అన్నది. ఎందుకంటే ఇంతకుముందు ఈడీ ఇట్లా జప్తు చేసిన వాటిని రిలీజ్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే అసలు పాయింట్ అర్థం కానిది ఏంటంటే, జగన్ లెక్కర్ కుంభకోణం చేయించాడు. జగన్ కోసం వీళ్ళందరూ డబ్బులు సంపాదించారు. జగన్ ఇదంతా తినేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టేశాడని చెప్తున్నారు. మరి వీళ్ళేమో ఆస్తులు కొనుక్కున్నారు. అంటే జగన్ కొనిపెట్టాడు వాళ్ళకి ఆస్తులు, లేకపోతే జగన్కి తెలియకుండా ఈ డబ్బులు దాచుకుని వీళ్ళు చేశారా? అప్పుడు ద్రోహం ఎవరు చేసినట్టు? ఇదే $1,000,000 ప్రశ్న.